త్రేతాయుగంలో రాముడి కథను త్రేతాయుగంలో రాముడి కథను సీత కథను అప్పుడెప్పుడు జనకుడు స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవరంలో రావణాసురుడు బాణాన్ని లేపకుంటే శివధనస్సును లేపకుండా పోయినప్పుడు ఆ సీత కథను నేటికి కూడా మనకు పాఠ్యపుస్తకాలలో ఒక తప్పుడు సమాచారాన్ని నేటి వరకు వేల సంవత్సరాలుగా మన మీద రుద్దబడుతుంది. కానీ ఒక వాస్తవ చరిత్రను ఈ దేశంలో ఉన్న అట్టడుగు జనాలు, అదేవిధంగా అగ్రకులాలు అందరికీ స్వేచ్ఛ, సమానత్వం అన్నీ వచ్చినాయి అంటే దాన్ని కేవలం భారత రాజ్యాంగం ద్వారానే వచ్చినాయి. కనుక ఈ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు అంటే బాల్య దశలోనే చదివినట్టయితే అది శాశ్వతంగా వాళ్ళ మెదట్లో ఉంటుంది, ఈ సమాజ మార్పు కోసము దోహదపడుతుంది అని తెలియజేస్తూ